మూసా అలైహిస్సలాం జమానాలో ఒక తాగుబోతూ తిరుగుబోతూ ఉండేవాడు. అతడు అందరితో గొడవ పెట్టుకునేవాడు. ప్రజలు కూడా అతడిని ఇష్టపడేవారు కాదు. ప్రజలందరూ కలిసి ఆ తాగుబోతుని ఊరి నుండి పంపించేస్తారు. అతను అడవికి వెళ్ళిపోతాడు. అక్కడ దొరికిన పండ్లు తిని జీవనం సాగిస్తాడు. రోజులు గడిచే కొద్దీ అతడి ఆరోగ్యం క్షీణిస్తుంది. లేవలేని స్థితికి చేరుకుంటాడు. తరువాత కుడివైపు చూస్తాడు, ఎడమవైపు చూస్తాడు. ఎవ్వరూ ఉండరు. పైకి చూసి ఇలా అంటాడు, యా అల్లాహ్, నేను తాగుబోతూ తిరుగుబోతును కాని నీ యొక్క దాసుడను. నాకు భార్య, పిల్లలు, బంధువులెవ్వరూ లేరు. నన్ను నీవాడిని చేసుకోను. యా అల్లాహ్, నన్ను శిక్షించినా నీ వైభవం పెరగదు, క్షమించినా నీ కరుణ తగ్గదు. నీపైనే భారం వేశాను, నీవే నన్ను క్షమించు. అప్పుడు అల్లాహ్ అతనిని కరుణించి కలిమా చదివిస్తాడు. తరువాత ఆ మనిషి చనిపోతాడు. అప్పుడు మూసా అలైహిస్సలాంకు అల్లాహుతాలా ఇలా చెప్తాడు, హే మూసా, అక్కడ కొండపైన నా మిత్రుడు మరణించి ఉన్నాడు. నువ్వు వెంటనే వెళ్ళు. అతనికి జనాజా నమాజ్ చదివించు. అలాగే అందరికీ చెప్పు, ఎవరైతే అతని జనాజాకు హాజరవుతారో అందర్నీ కూడా క్షమించి వేస్తాను. అప్పుడు మూసా అలైహిస్సలాం మరియు ఊరి ప్రజలు అందరూ కలిసి వెళ్లి చూస్తారు అంత పెద్ద అల్లావలి ఎవరు అని. తీరా చూశాక అందరూ ఆశ్చర్యపోతారు. ఈ తాగుబోతూ అల్లా యొక్క స్నేహితుడా? ఇతను అల్లా యొక్క శత్రువు కదా? ఇది ఎలా సాధ్యం? అవును, ఇది ఎలా సాధ్యం? అప్పుడు మూసా అలైహిస్సలాం అల్లాను అడుగుతాడు, ఇది ఎలా సాధ్యమని. అప్పుడు అల్లాహుతాలా ఇలా అంటారు, మీ ప్రజలు చెప్పింది నిజమే. ఒకప్పుడు అతను నా శత్రువే, ఇప్పుడు మిత్రుడయ్యాడు. ఎలాగంటే అతను అడవిలో ఒకడే ఉన్నాడు. ఎడమవైపు కుడివైపు చూశాడు, ఎవ్వరూ కనిపించలేదు. చివరికి పైకి చూశాడు. నన్ను క్షమించు అల్లా, నీవే నాకు దిక్కు, నీవు తప్ప నాకెవ్వరూ లేరు అని క్షమాపణ వేడుకున్నాడు. నాకు అతనిపై ఎంత కరుణ వచ్చిందంటే ఒకవేళ ప్రపంచం మొత్తాన్ని క్షమించమని అడిగినా కూడా క్షమించేవాడిని అని అల్లా చెప్పాడు. తరువాత మూసా అలైహిస్సలాం ఇంకా అనుచరులు అతనికి జనాజా నమాజ్ చదివి